వెల్కమ్ టు అవర్ ఛానల్. సద్గురు సుబ్రహ్మణ్యం గారి జ్ఞాన ప్రసూనాలు అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మాట ఆగితే నిశ్శబ్దం, మనస్సు ఆగితే మౌనం, ప్రసంగం ఆగితేనే నిశ్శబ్దం అనేటువంటిది ఆవహిస్తుంది. శిష్యుడు గురువు కావడమే నిజమైనటువంటి గురుదక్షిణ. భ్రమర కిరీటక న్యాయం ప్రకారం నిరంతరం గురుతత్వాన్ని మననం చేస్తూ ఉంటే శిష్యుడే గురువైపోతాడు. అదే గురుదక్షిణ అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. సముద్రం కదిలితేనే అలా, కదలకపోతే సముద్రమే అవుతుంది. మౌనం కదిలితేనే మాట అవుతుంది, కదలకపోతే మౌనమే అవుతుంది. నీ శక్తే మహామాయ. ఆ మహామాయ వలన ఈ ప్రపంచమంతా కూడా నీలో ఉన్నట్లుంది, కానీ ఉందే లేనే లేదు. చలనం వైపు దృష్టి పెడితే నీవే జీవుడివి, అచలం వైపు దృష్టి పెడితే నీవే దేవుడివి. అచలం శివుడు, చలనం పార్వతి. సాటి మనిషి ఇబ్బంది పడకుండా ఉండేటట్లుగా నీ ప్రవర్తన ఉంటే చాలు. అదే సనాతన ధర్మం అని అంటారు గురువుగారు. నిజానికి స్థిమితమే మోక్షం. మనిషి పుట్టినప్పుడు మయలే, చచ్చినప్పుడు మయలే. ఎవడి శవాన్ని వాడు మోసుకొని తిరుగుతూ ఉన్నాడు. పోయినప్పుడు నలుగురు మోస్తాడు, కానీ ఉండగానే ఎవరిని వాడే మోసుకుంటున్నాడు. జీవించి ఉండగానే తనను తానే మోసుకుంటూ ఉన్నాడు. అద్దె ఇంట్లో ఉండేవాడు ఇష్టం వచ్చినప్పుడు ఇల్లు ఖాళీ చేస్తారు, కానీ సొంత ఇంట్లో ఉండేటువంటి వాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు ఇంటిని మొత్తాన్ని కూడా. నేను దేనికైనా కానీ నేను కర్తను కాను అనుకుంటే అనంత ఆనందం, అన్నిటికీ నేనే కర్తను అనుకుంటే శాశ్వత దుఃఖం అనేటువంటిది కలిగిస్తుంది. నాకేమీ తెలియదు అంటే నీ జోలి ఎవడు రాడు. నాకు అన్నీ తెలుసు అంటేనే నిన్న అందరూ కూడా అనేక విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. దేవుడే జీవుడై దేవుడి కోసం వెతుకుతూ ఉన్నాడు. ఆల్ శాస్త్రాస్ ఇన్ ఆత్మనిష్ట. ఆస్ట్రోనమీ, ఫిజిక్స్, సెల్ బయాలజీ, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఇటువంటి శాస్త్రాలన్నీ కూడా సూక్ష్మ ప్రకృతి సత్యమైనటువంటివి, దానికి సంబంధించినటువంటి. కాబట్టి అందరూ కూడా ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి ధరించండి. వేదాంత విషయాలని, అర్థం కానటువంటి వేదాంత విషయాలని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. జీవస్థితి నుండి దైవీ స్థితిని చేర్చేటువంటి వంతెన ఈ ప్రపంచం. 84 లక్షల జీవరాశుల్లో చివరి జీవి మానవుడే. అంటే ఏంటి? జూనియరే సీనియర్గా ఫీల్ అయ్యి ప్రవర్తిస్తూ ఉన్నాడు. సుఖాలకి అలవాటు పడొద్దు, కష్టాలకు కూడా భయపడొద్దు. ఎందుకంటే అసలు రెండూ కూడా ఎక్కువ కాలం ఉండవు. సుఖాలు ఉండవు, కష్టాలు ఉండవు, రెండూ అశాశ్వతాలే. నిజానికి దేహం ఉన్నట్లుంది, కానీ లేనే లేదు. కంటికి కనిపిస్తుంది కదా అంటే ఏం చెప్తున్నారో చూడండి గురువుగారు. నిద్రిస్తున్నప్పుడు కల వస్తుంది, కలలో అనేక విషయాలు కనిపిస్తాయి. నువ్వు ఎవరినో తనినట్టు, ఎవడో కొట్టినట్టు, ఎవడో నిన్ను కొట్టినట్టు వస్తుంది. కానీ అప్పుడు నీ శరీరం ఎక్కడుంది? మంచం మీద ఉంది. కానీ కలలో అనేకమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. అవి శాశ్వతాలా? కానే కాదు. కలలో శాశ్వతం, మెలకు వచ్చిన తర్వాత అది అశాశ్వతం, అది కళ అనుకుంటున్నావు. కాబట్టి అవన్నీ కూడా శాశ్వతం కాదు. మెలకు వచ్చింది, ఆ దృశ్యం ఏదీ కూడా లేనే లేదు. కళ కరిగిపోయింది, అంటే మనస్సులో లయమైపోయింది. అలాగే జ్ఞానం కలగ్గానే నీ దేహం, ఈ ప్రపంచం మొత్తం కూడా అదృశ్యమై అధిష్టానమైనటువంటి ఆత్మలో కలిసిపోతుంది అనేటువంటిది నగ్న సత్యం. తాడే భ్రమచేత పాముగా మారింది. చూడండి, రాత్రిపూట పోతున్నావు ప్రయాణం, ఒక తాడును చూసావు,
పాము అనుకొని భయపడ్డావు. కానీ అది పాము కాదు, త్రాడు అనేటువంటి సంగతి తెలిసింది. అప్పుడు ఆ భయం అనేటువంటిది పోతుంది. అంటే అప్పుడు ఏమైంది? పాము మాయమైపోయింది. చివరికి మిగిలింది ఏది అంటే త్రాడే మిగిలింది. అలాగే జాగ్రత్త అవస్థలో తన కళ్ళ ముందే కనిపిస్తాయి అన్నీ కూడా. వాటిని మనం సత్యం, శాశ్వతం అనుకొని అనుభవిస్తూ ఉన్నాం. కానీ అవి ఎప్పుడూ కూడా శాశ్వతం అనేటువంటిది కానే కావు. నిజానికి జ్ఞానికి జగత్తు అనేటువంటిది ఉన్నట్లుంటుంది, కానీ ఉండదు. అందుకే జగన్ మిథ్యా అని అంటారు. దేహం స్నానంతో పరిశుభ్రమవుతుంది, కానీ మనస్సు జ్ఞానంతోటే పరిశుభ్రమవుతుంది. అందుకే ప్రతి ఒక్కడూ కూడా నిత్య విద్యార్థిగా మెలగాలి అంటారు సద్గురు సుబ్రహ్మణ్య గారు. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను అర్థం కానటువంటి వాటిని సామాన్య పరిభాషలో వివరిస్తూ ఉన్నారు శ్రీకాళహస్తీశ్వరుడైనటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక స్కూల్ సామాన్య టీచర్ ఆయన, ఈరోజు జగద్గురు అయ్యాడనమాట. ఆయన మాటలు వినటానికి, ఆయన్ను చూడటానికి దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు గారు, ఒక రకంగా శిష్యులు వస్తూ ఉన్నారు. 95 సంవత్సరాల వృద్ధులు. ఒకసారి తిరుపతి వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడే కానీ శ్రీకాళహస్తిలో ఉన్నటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఆయనతో చర్చించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పల్లాపంతుల రామమూర్తి. నమస్తే.